ఈ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత హీరోయిన్లు ఈ ఆర్టిస్టులు ఎవరెవరు ఉండాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ బడ్జెట్ సినిమాలు అనుకోండి, బడ్జెట్ అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలిగా మనం. బడ్జెట్ ఫస్ట్లో అనుకున్నాం. బడ్జెట్ అంటే ఏంటంటే అంచనా. ఒక సినిమా తయారు చేయాలంటే ఫస్ట్ కాపీ వచ్చే వరకు లేకపోతే రిలీజ్ అయ్యే వరకు ఎంత ఖర్చు అవుద్ది అని ఒక అంచనా విలువలు వేసుకోవాలి. ఫస్ట్ అంచనా విలువ బడ్జెట్ తయారు చేసుకోవాలండి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ఫస్ట్లోనే రిలీజ్ కాకముందే అతను సక్సెస్ఫుల్ డైరెక్టరా కాదా అని తెలుసుకోవాలండి. అతను బడ్జెట్లోగా సినిమాని నిర్మించాలి, బడ్జెట్లోనే సినిమా చేయాలి, అనుకున్న బడ్జెట్లో సినిమా తీయాలి. అంతే దానికి పెంచేసి మొన్న ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, దర్జా అనే ఒక సినిమా వచ్చిందండి. దర్జా ఒక సంవత్సరం క్రితం రిలీజ్ అయింది. ఆ సినిమా ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ పాపం వాళ్ళు ఫస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం చేయాలి, ఒక షార్ట్ ఫిలిం చేద్దాం, అందరూ చేస్తున్నారు షార్ట్ ఫిలిమ్స్, మనం కూడా సరదాగా షార్ట్ ఫిలిం చేద్దాం, మన ఊళ్ళో కూడా షూటింగ్ అనేది ఏర్పాటు చేస్తే మన ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఓహో పలానా వాళ్ళు షూటింగ్లు పెట్టారా. చాలా పల్లెటూరు అది, అటు కైకలూరు నియోజకవర్గంలో కల్దిండి ఏరియా దగ్గరలో అది ఊరు. మరి మన ఊర్లో కూడా పెడితే షూటింగ్ పెడితే బాగుంటుంది, మన ఊరు వాళ్ళు కూడా పలానా వాళ్ళ అబ్బాయి సినిమా షూటింగ్ పెట్టాడరా అనుకుంటారు, మనం షార్ట్ ఫిలిం చేద్దామని చెప్పేసి మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టి ఏమనుకున్నారంటే రే మన అందరూ తీసేస్తున్నారు షార్ట్ ఫిలిమ్స్, మనం కూడా షార్ట్ ఫిలిం చేస్తే ఏమన్నా మన గొప్ప ఏమన్నా సినిమా తెద్దామని చెప్పేసి అట్లా ఒక ₹1,00,00,000 అని అవి వెళ్ళిపోయి 70 లక్షలు 60 లక్షలు వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు తయారయ్యారు. కొంతమంది వస్తారు ప్రమోటర్స్, వచ్చేసప్పుడు ఇక ఈ క్యారెక్టర్కి సునీల్ని పెట్టండి, ఆ క్యారెక్టర్కి పలానా అనసూయ గారిని పెట్టండి అని చెప్పేసి ఆ పెద్ద ఆర్టిస్టులు ఇద్దరిని అందులో ఇన్క్లూడ్ చేశారు. దాంతో వాళ్ళ బడ్జెట్ ఇంకొక 50 లక్షలు 60 లక్షలు పెరిగిపోయింది. వాళ్ళ దాన్ని పెట్టేసి తీశారు. మన కోనేరు సెంటర్ మచిలీపట్నంలో షూటింగ్ చేశారు. అప్పుడు నేను కూడా వెళ్ళి అదే చిన్న దాంట్లో నటించాను, కానీ కనపడాల మార్కెట్లో మటర్ సీన్లో. అయితే ఇక్కడ అట్లా బడ్జెట్ పెరిగిపోయింది. వాళ్ళు అనుకున్న దానికి షార్ట్ ఫిలిం అన్నది సినిమా అయింది, సినిమా కూడా 40-50 లక్షలు చేద్దాం అనుకున్నారు. 1 కోటి 2 కోట్లు 4 కోట్లు ఎంత 3 కోట్లు అయింది వాళ్ళకి. అయిపోయింది. మళ్ళీ ప్రమోషన్లు కాడికి చాలా ఖర్చు పెట్టారు. కాబట్టి ఏంటంటే బడ్జెట్ అనేది బడ్జెట్లోగా వెళ్తేనే ఆ డైరెక్టర్ గొప్పతనం ఉంటుంది. బడ్జెట్ లోపల ఉండాలి. బడ్జెట్ దాటి వెళ్తే ఇంకేముంది గొప్పతనం, బడ్జెట్ దాటితే. అందుకే బడ్జెట్ చాలా ముఖ్యం.